Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Paradise Function Palace. Booking are open. Lakshmi Nagar Colony, Mehboob Nagar. Jewellers. Gold, silver and diamonds. Beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर जिला कांग्रेस पार्टी दफ्तर में डीसीसी जनरल सेक्रेटरी सिराज खादरी की निगरानी में अक़लियती कायदीन का एक सहाफ़ती इजलास मुनक़िद हुआ। इस सहाफ़ती इजलास से सिराज खादरी ने खिताब करते हुए कहा कि चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी का कल दौरे महबूब नगर की आवाम और बिलखुसूस माइनॉरिटी के लिए खुश आइंद साबित हुआ। सिराज खादरी ने बताया कि असम्बली इंतखाबात के दौरान मुकामी रुकन असम्बली ने माइनॉरिटी से जो वादे किए थे, चीफ मिनिस्टर रेवंत रेड्डी उन वादों को अमली जामिया पहनाने का आगाज कर दिया है। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने रुकन असम्बली NM श्रीनिवास रेड्डी के असम्बली इंतखाबी वादे के मुताबिक महबूब नगर शादी खाने की तामीर के लिए 25 करोड़ और उर्दू घर की तामीर के लिए 15 करोड़ रुपये फंड की मंजूरी दी है और इसके साथ साथ मौला अली गुट्टे के पास 5 एकड़ मुस्लिम कब्रिस्तान की अराजी पर कंपाउंड वॉल और दीगर कामों के लिए 5 करोड़ रुपए की मंजूरी दी गई। इस तरह चीफ मिनिस्टर ने दौरे महबूब नगर के मौके पर माइनॉरिटी के लिए सरकारी तौर पर 45 करोड़ रुपए मंजूर किया है। इस फंड की मंजूरी पर अक़लियती कायदीन और महबूब नगर की आवाम चीफ मिनिस्टर रेवंत रेड्डी और इस फंड की मंजूरी दिलाने के लिए जिद्दोजहद करने वाले मुकामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी का शुक्रिया अदा करते हैं। उन्होंने कहा कि कांग्रेस इक़्तिदार के 7 माह ही में मुसलमानों से जो वादा किया था वो पूरा किया है, जबकि साबिक़ा BRS हुकूमत 9.5 साल इक़्तिदार में रहकर महबूब नगर के मुसलमानों के लिए कुछ नहीं किया, सिर्फ उन्हें वादे ही मिले। इस सहाफ़ती इजलास में महबूब नगर माइनॉरिटी चेयरमैन मोहम्मद फैयाज, टाउन वर्किंग सदर अजमत, फ़खरुद्दीन असम्बली चेयरमैन के अलावा कांग्रेस कौंसलर्स और दीगर मौजूद थे। ఈనాటి పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా మరియు పట్టణ కౌన్సిలర్స్ అందరూ కూడా వారితో పాటు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మైనారిటీ సోదరులకు చాలా సంతోషకరమైన విషయము. గత 3-4 రోజుల నుంచి చర్చ జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటన కొరకు మరి నిన్నటితో ముఖ్యమంత్రి గారి పర్యటన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అఫీషియల్ మీటింగ్కు రావడం జరిగింది. అందులో భాగంగానే కార్యకర్తల సమావేశం కూడా జరిగింది. అయితే నిన్నటి పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల లోపల NM శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబ్ నగర్ నియోజకవర్గ మైనారిటీ సోదరులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో బాధ్యతగా వారి పట్ల గౌరవంగా వారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం జరిగింది. అది ఏందంటే షాదీఖానా 25 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానితో పాటు 1 ఎకరా స్థలంలో ఆ షాదీఖానాను నిర్మించాలనే ప్రపోజల్స్ పంపించడంతో ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిని పరిపాలన పరంగా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గత పాలకులు సోయి లేకుండా మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఉర్దూ ఘర్ ఉన్నటువంటి అక్కడ ఉర్దూ ఘర్ను కొన్ని ఫంక్షన్స్ కూడా వాడుకోవడం జరిగింది. అలాంటి ఉర్దూ ఘర్ను విస్మరించి దానిని అభివృద్ధి పరిచే విధంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఉర్దూ ఘర్ను కూడా ఆ రోజు ఎన్నికల లోపల ఉర్దూ ఘర్ను కూడా ఒక స్థాయిలో
నిర్మించాలని చెప్పి ఆనాడు ఎన్నికల లోపల మాటనిచ్చినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఆ మాటను కూడా పూర్తి స్థాయిలో 15 కోట్ల రూపాయలు పరిపాలన పరంగా అనుమతి తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర. దానితో పాటు అదనంగా మౌలాలి గుట్ట దగ్గర 5 ఎకరాల స్థలం గ్రేవ్ యార్డ్ కొరకు, ముస్లిం గ్రేవ్ యార్డ్ కొరకు ఇస్తూ మరి దానికి కాంపౌండ్ వాలు ఇతరత్ర ఇంకేదైనా మైనార్టీలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలనుకున్నారో అవన్నీ వివిధ కార్యక్రమాలకు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి కార్యక్రమాల లోపల మైనార్టీలకు 45 కోట్ల రూపాయలు పరిపాలన పరంగా అధికారికంగా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మైనార్టీ సోదరులం అందరం కలిసి మరి మా అందరి ప్రియతమ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ శాంక్షన్ చేయించడంలో మరి ఎన్నికల లోపల నేను మైనార్టీ సోదరులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తపనతో ఉన్నటువంటి మా అందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 7 నెలల్లో పూర్తి చేయడం అనేది మా అందరికీ గర్వకారణమని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నిన్న వచ్చినటువంటి పర్యటనలో భాగంగా దాదాపు 600-700 కోట్ల రూపాయలను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకొరకు మేము మహబూబ్ నగర్ నియోజకవర్గ తరఫు నుంచి మరి ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఆదేశానుసారం ఈరోజు పత్రికాముఖంగా ఈ 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరి నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 9.5 సంవత్సరాలు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ ధైర్యం ఏంటంటే కార్యకర్తలు లేకపోతే మేము ఈ వేదిక పైన లేము అని కార్యకర్తలకు నిండు ధైర్యాన్ని నింపినటువంటి ముఖ్యమంత్రి గారు. మరి అలాగే ఈ శాసనసభ్యులు 14 మంది శాసనసభ్యులను అందరినీ కూడా ఆ వేదికపై నుంచి వారికి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కష్టకాలంలో జెండా మోసినటువంటి కార్యకర్త ఉన్నాడో ప్రతి నామినేటెడ్ పదవుల్లో కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల కానీ వివిధ వర్గాలకు వారి స్థాయిని బట్టి వారికి న్యాయం చేయాలని చెప్పి నిన్న అందరికీ సూచననివ్వడం జరిగింది. దానికి మేము ముఖ్యమంత్రి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज तमाम अहलियान महबूब नगर के मुसलमानों को बहुत खुशी का दिन है जो कल हमारे आली जनाब हरदिल अजीज़ हुकूमत तेलंगाना के मिनिस्टर रेवंत रेड्डी साहब ने सीएम रेवंत रेड्डी साहब ने जो ऐलानात करके गए हैं, और ऐलानात नहीं सिर्फ ज़बानी ऐलानात नहीं है, ये अमल में भी आ चुका है, प्रोसीडिंग भी आ चुकी है। और हमारे हरदिल अजीज़ एमएलए एनएम श्रीनिवासरेड्डी साहब का भी हम शुक्रिया अदा करते हैं जो मुसलमानों की अक़लियतों के लिए इतनी अच्छी सोच रखकर आगे बढ़े हैं कि ये 7 महीने में ही मालूम हो चुका है कि दौरे हुकूमत ने 10 साल में क्या किया था हमारे माइनॉरिटीज़ के लिए, और ये हुकूमत कांग्रेस हुकूमत आके 7 महीने हो चुका है। इस 7 महीने में 45 करोड़ रुपया जो मुसलमानों के अक़लियतों के लिए, जो मुसलमानों के उर्दू घर और शादी खाने के लिए और इदारों के लिए सैंक्शन किया है। दौरे हुकूमत 10 साल
टीआरएस हुकूमत में सिर्फ 3.5 करोड़ रुपए सैंक्शन किया गया था 10 साल में, वो भी सिर्फ अब्दुल खादर साहब दरगाह को, बागमड़ साहब दरगाह को, यहाँ पे 50 लाख, वहाँ पे 25 लाख, वहाँ पे 25 लाख, सिर्फ 3 करोड़ 50 लाख पिछले 10 साल 9.5 साल की हुकूमत में। आज ये कांग्रेस हुकूमत ने बता दिया है, और ये हमारे एनएम श्रीनिवास रेड्डी साहब ने ही बताया महबूबनगर की आवाम को कि देखिए गुलिस्ता कई हुकूमत आई गई, कुछ नहीं किया, मगर आज कांग्रेस पार्टी हर कौम के साथ है और ख़ास तौर मुसलमानों के साथ है। मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ हमारे ऑनरेबल चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब का और हमारे एनएम श्रीनिवास रेड्डी साहब का जो ये फ़ंड लाए हैं। जज़ाकल्लाहु खैर। वालेकुम जनाब हमारे सिराज कादरी साहब को, वैसे हमारे काउंसलर्स को और कांग्रेस लीडर्स को आज बहुत खुशी की बात है, क्योंकि आज तक हम आज़ादी आई जब से देखे सो है, हम भी एक 50 साल है हमारे को भी महबूबनगर में आज तक कई हुकूमत टीडीपी रहंदे और टीआरएस पार्टी भी रहंदे, आज तक महबूबनगर में कोई मुसलमानों के लिए कोई आगे बढ़कर नहीं आए। जनाब हमारे एनएम श्रीनिवास रेड्डी साहब जीतेज की जो माइनॉरिटीज़ को जो बात बोले थे, जो शादी खाने के लिए, उर्दू घर के लिए और ख़बरस्तानों के लिए और ईदगाह के लिए भी जो इमीडिएटली सैंक्शन करके ले, हम उनका शुक्रिया अदा करते हैं तहे दिल से। और हर महबूबनगर मुसलमानों की तरफ से हमारे सब में खुशी की बात यह है कि हम भी टीआरएस गवर्नमेंट में भी थे, कभी मिनिस्टर साहब रहने के बाद भी उन्होंने भी उर्दू घर के लिए कई बात बोले तो भी उन्होंने पकड़ा लिए नहीं, और ख़बरस्ताना के लिए भी कई बार बोले, कई बार मुसलमानों के वर्ष के लिए भी बोले, मुसलमानों कामा के लिए भी बोले, लोना के लिए भी बोले, तकरीबन बोले तो भी उन्होंने नेगलेक्ट करे। आज हमारे एक 8 महीने ने हुआ कांग्रेस हुकूमत आके, वह हमारे जनाब हमारे रेवंत रेड्डी साहब 45 करोड़ रुपए सैंक्शन करे महबूबनगर के लिए, बहुत खुशी की बात है। और इसमें 25 करोड़ रुपए बोले तो एक फंक्शन हॉल को मामूली बात नहीं है। आज़ादी आई जब से आज तक कोई भी नहीं करे होंगे, मगर एनएम श्रीनिवास रेड्डी के आने के बाद, जो एमएलए होने के बाद मुसलमानों की बहुत खुशी की बात है। वैसे 5 करोड़ रुपए फिर ये ख़बरस्तान के लिए दिए, और एक 5 करोड़ रुपए 15 करोड़ 5 करोड़ रुपए के ख़बरस्तान के लिए, और 1 करोड़ रुपए ईदगाह के लिए दिए। हम उनका शुक्रिया अदा करते हैं। और उर्दू घर के लिए भी हम 15 करोड़ रुपए दिए और शुक्रिया अदा करते हैं। आज तक हम भी काउंसलर से आज तक देखे नहीं मुसलमानों के लिए इतना बजट सैंक्शन करे, सो हम तहे दिल से शुक्रिया अदा करते हैं सीएम साहब का, एनएम श्रीनिवास रेड्डी साहब का। शुक्रिया। नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं। और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।